హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 పైన హైకోర్టు మరి తీర్పు అయితే ప్రకటించడం జరిగిందండి. సో మరి పిటిషనర్లు వేసినటువంటి అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ నిలిపివేయాలి, మరి రోస్టర్ ప్రకటించిన తర్వాతే మరి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేటువంటి పిటిషన్ని హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పు అయితే ఇవ్వడము జరిగింది. కానీ ఇక్కడ ఏం చేసింది, రోస్టర్ని రీడ్రా చేయండి. అర్థమైంది కదా అండి. ఎవరైతే మరి అభ్యర్థులు రోస్టర్ సరిగా లేదు మళ్ళీ ప్రకటించాలి అని చెప్పడం అయితే జరిగిందో, మరి దానికి తగ్గట్టుగా రోస్టర్ని రీడ్రా చేయండి, మళ్ళీ పరిశీలించండి, కరెక్ట్ రోస్టర్ ఇవ్వండి అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే పరీక్ష పైన స్టే అయితే కొట్టివేసిందండి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా 23వ తారీఖు పరీక్ష ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. సో మరి అభ్యర్థులు మరి ఒకటి అర్థం కావట్లేదు, కానీ పరీక్ష జరిగిన తర్వాత ఈ యొక్క కేసు తీవ్రత చాలా అంటే చాలా పెరుగుతుందండి. ఇప్పటికే రోస్టర్లో ప్రిలిమ్స్లో మేము నష్టపోయాము, ఇంకా మెయిన్స్ కూడా జరిగితే ఈ సమస్య అనేది ఇంకా పెద్దదవుతుంది. అసలు దాన్ని సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సో హైకోర్టు కూడా ఏం చేసింది, ఇరువైపు వాదనలు విన్న తర్వాత సో ఎగ్జామ్ అయితే మనం అనుకున్నదే అండి. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరగా వస్తున్న కొలది టైం లేనప్పుడు హైకోర్టు ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ రద్దు చేయదు, పోస్ట్ పోన్ కూడా చేయదు. ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న వారికి డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో అలా చేయదు. ఏం చేసింది, రీడ్రా అయితే చేయండి, ఫస్ట్ మీరు రోస్టరు తప్పకుండా దాంట్లో తప్పులను సవరించాలి అని అయితే చెప్పడము జరిగింది. కానీ మరి ఇప్పుడు ఏపీపీఎస్సి ఏం చేస్తుంది అనేది చూడాలి. ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా లేదా, ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేసి మరి ముందుగా రోస్టర్ని రీడ్రా చేస్తుందా. చూసారండి, తీర్పు అనేది మొత్తం ఏపీపీఎస్సికి ఇచ్చి పడేసింది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఏపీపీఎస్సి చేతిలో ఉంది ఎగ్జామ్ కండక్ట్ చేయాలా వద్దా అనేటువంటి అంశము. మొత్తానికైతే హైకోర్టు ఎవరైతే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ని రోస్టర్ ప్రకటించాకే కండక్ట్ చేయాలి అనేటువంటి పిటిషన్ని రద్దు చేసిందండి, కొట్టివేసింది. సింపుల్గా చెప్పాలంటే కొట్టివేసి ఏపీపీఎస్సికి ఏం చెప్పింది, రోస్టర్ని రీడ్రా చేయండి, తప్పుగా ఉన్నటువంటి రోస్టర్ని రీడ్రా చేయండి, పరీక్ష అనేది ఇక మీ ఇష్టం అన్నట్లుగా అయితే చెప్పడం జరిగిందండి. ఓకేనా. సో ఇప్పుడు లైవ్గా వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే ఇక్కడ చూడవచ్చు మనము. సో ఇక చూడండి, పిటిషనర్ల తీర్పుకు లోబడి గ్రూప్ 2 ఫలితాలు ఉంటాయన్న హైకోర్టు. అంటే ఇప్పుడైతే పరీక్ష కండక్ట్ చేసుకోండి, బట్ ఏదైతే రోస్టర్లో తప్పు ఉంది అంటున్నారో ఆ తప్పులను మేము అంటే తప్పులకు సవరించిన తర్వాతే, అంటే పిటిషనర్ల వారు ఏదైతే అడిగారో దానికి లోబడే, రోస్టర్కు లోబడి ఫలితాలు ఉంటాయి అన్నట్లుగా హైకోర్టు అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. సో ఇది మనకు అందుతున్నటువంటి లైవ్ అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఇక దీనిపైన ఇప్పుడు పలువురు అభ్యర్థులు వేసిన అనుబంధ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టిపడేసిందండి. కంప్లీట్గా కొట్టిపడేసి ఏపీపీఎస్సికే ఫుల్ రైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవడం అనేది ఇప్పుడు ఏపీపీఎస్సి చేతిలోనే ఉంది. కానీ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే రోస్టర్ని రీడ్రా చేయండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అండి. అంటే రాత్రికి రాత్రే రీడ్రా అంటే దాన్ని సవరించాలంటే కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఏపీపీఎస్సి ఇవ్వదండి, రోస్టర్ పాయింట్స్ అనేవి ఏపీపీఎస్సి ఇవ్వదు. ఎవరిస్తారు, ఆయా డిపార్ట్మెంట్ల వారీగా ఖాళీలు సేకరిస్తుంది కదా ఏపీపీఎస్సి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంటే రోస్టర్లను యాడ్ చేసి ఏపీపీఎస్సికి ఇస్తుంది. ఏపీపీఎస్సి ఒకసారి చెక్ చేసి యాజ్ ఇట్ ఈస్గా నోటిఫికేషన్లో పెట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక 1-2 డేస్లోనే రోస్టర్ను సవరించి ఎగ్జామ్ పెడుతుందా అంటే అది కుదరదు. ఒకవేళ మాకు అవసరం లేదు, రోస్టర్ గురించి మెయిన్స్ తర్వాత చూసుకుందామంటే ఇది ఇక ఉన్న కేసు కాస్త ఇంకా తీవ్రంగా మారుతుందండి. తీవ్రంగా మారి అసలు అది ఫ్యూచర్లో కొన్ని రోజులైనా పడుతుంది, అది సంవత్సరాలు కూడా పట్టవచ్చు. దాని తర్వాత ఏమవుతుందండి, క్యాన్సిల్ కూడా అయ్యే అవకాశము ఉంటుంది. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ఫైనల్ తీర్పు ఇది. సో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సి కావచ్చు, టీజీపీఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి
ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, Group 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.